ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాగమ్మ చిలకమ్మలు ఇలా వచ్చారేంటమ్మా? ఇందాకటి నుంచి నేను అడుగుతున్నాను, విషయం ఏంటో చెప్పడం లేదు. మూగజీవులు కదా, ఏం చెప్తాయమ్మా? మూగజీవులైనా నాకు చేరవలసిన విషయాన్ని ఏదో ఒక విధంగా చేరవేసేవి. నేను చెయ్యవలసిన కర్తవ్యాన్ని నాతో చేయించేవి. కానీ ఇప్పుడెందుకో ముందర కాళ్లకు బంధం వేసినట్టు ఆగిపోయాయి. నాగమ్మ చిలకమ్మ, మీరు బయలుదేరండమ్మా. నా మాట కంటే నీ మాటకే ఎక్కువ విలువిస్తాయి. బయలుదేరమని చెప్పు అర్చన. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పండగ జరుగుతుంది. వేదవతి అత్తయ్య వాళ్ళు బయటకొచ్చి చూశారంటే నువ్వే వీటిని కావాలని రప్పించావని గొడవ చేస్తారు. పండగంతా డిస్టర్బ్ అయిపోతుంది. తొందరగా పంపించే. అది కాదు మేడం, ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి నా దగ్గరకు వచ్చాయి. ఏదో విధంగా తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను. మీరు లోపలికి పదండి, నేను వస్తాను. ఇవి ఖచ్చితంగా మనకు మేలు చేయడానికే వచ్చాయి. బుద్ధుందా లేదా నీకు? నా మాట వినకుండా ఎదురు చెప్తావేంటి? ఎందుకమ్మా కోప్పడుతున్నావు? ఇది వరకు నువ్వు చేసిన పనుల వలన నేను అందరితో తిట్లు తిన్నాను. ఇప్పుడు కూడా అటువంటి పనిని చేద్దామని అనుకుంటున్నావా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను? అయితే నా మాటని గౌరవించి ముందు వీటిని పంపించేశాయి. లేదంటే నేను నీతో మాట్లాడను. సరే అమ్మా. నాకమ్మా, చిలకమ్మా, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మేడం, నాతో అనుమానం. ఏంటి? నాగమ్మ ఇది వరకు నిన్ను చూసినప్పుడు ఇలా కోపంతో బుసలు కొడుతుండేది కాదు. మరి ఇప్పుడెందుకు ఇలా బుసలు కొడుతుందో అర్థం కావడం లేదు. నాగమ్మ మీ మీద ఎందుకు కోపం చూపిస్తుంది? అదా, అది ఇక్కడి నుంచి పంపించేమని అంటున్నాను కదా, అందుకు కోపం వచ్చినట్టుంది. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. ఇంట్లో వాళ్ళు బయటికి రాకముందే తొందరగా వీటిని పంపించు. నాగమ్మ, మీరేం చెప్పదలుచుకుని వచ్చారో నేను గుర్తించలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి. బయలుదేరండి. నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇక నాకు తిరిగేలేదు. ఇక్కడ నకిలీ అవని ఉందన్న విషయం ఇంట్లో ఎవరూ గమనించలేరు. మీరు చెప్పినట్టుగానే పంపించేశాను. ఇప్పుడు మీకు కోపం లేదు కదా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను.
అందరం కలిసి పండుగను మొదలు పెడదాం పద. ఏ అవని లే, శ్రీకర్ నదులు లే. ఏమైంది? అవనిని ఎందుకు అలా తోశారు? అవని మీద ఆ జెండా పడబోయింది.